హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎండుమిర్చితో గోంగూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడి ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. నేను ఇక్కడ చిన్నవి 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఒకటి తెల్ల గోంగూర, ఒకటి ఎర్ర గోంగూర తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను 2 స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే కొన్ని మెంతులు కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో నేను కొన్ని ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. మిర్చి కారాన్ని బట్టి తీసుకోవాలండి. ఇవి కూడా వేయించుకొని వీటిని పక్కకు తీసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేస్తున్నాను. ఈ గోంగూర మొత్తం కూడా ఈ కళాయిలోకి తీసుకొని దీని మీద మూత పెట్టుకొని ఇప్పుడు కుక్ చేసుకోవాలండి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని గోంగూరని చూసి ఒకసారి కలుపుకోవాలండి, లేదంటే అడుగు అంటేస్తుంది. మనం ఆయిల్ కూడా తక్కువనే తీసుకున్నాం కదా. దీని మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మనకి గోంగూర తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒకసారి దీని మొత్తాన్ని కలుపుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్కి మనకి గోంగూర మొత్తం కూడా ఇలా కుక్ అయిపోతుంది. దీని మొత్తాన్ని కూడా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. ఇది చల్లారాక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 4 వెల్లుల్లి వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో గోంగూర ఉంది కదా, చల్లారబెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ తిప్పితే సరిపోతుందండి మిక్సీ, మరి ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు తాలింపు కోసం కళాయి తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి కాస్త వేగాక ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేగాక ఇందులో 2 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నానండి. మీరు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పచ్చడి, అది ఇందులో యాడ్ చేద్దామండి. ఇవన్నీ యాడ్ చేశాక ఫైనల్గా నేను ఆనియన్ కట్ చేసి వేస్తున్నానండి. ఆనియన్ ఇలా వేయడం వల్ల గోంగూర పచ్చడిలో చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు మిక్సీ పట్టేటప్పుడు కూడా వేయచ్చు, బట్ అప్పుడు ఇంకా అది స్మూత్ అయిపోతుంది అందులోనే. అందుకే నేను ఇలా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర పచ్చడి. ఇప్పుడు ఆయిల్ మొత్తం కూడా మనకి గోంగూరకు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఎలా అంటే ఇప్పుడు ఆయిల్ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది కళాయిలో. మనం మొత్తం గోంగూర పచ్చడిని కూడా కలిపితే ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఇలా కలపడం. ఇలా కలిపినప్పుడు ఆయిల్ మొత్తం కూడా గోంగూర అబ్జర్వ్ చేసుకుంటుందండి. అప్పుడు గోంగూర పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ మొత్తం కలుపుకున్నాక మనకి ఆయిల్ అనేది ఏర్పడదు, అంతా కూడా గోంగూరలో కలిసిపోతుందండి. అప్పుడు గోంగూర పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. మనం చేసే పచ్చళ్ళు ఏవైనా సరే కొంచెం తాలింపులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. చూసారు కదా ఆయిల్ అంతా కూడా ఎలా అబ్జర్వ్ చేసుకుందో గోంగూర. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.